హలో గాయ్స్, చలో పోదామా? ఇట అంటే నైట్ మనం అక్షరధామ్ పోతే టెంపుల్ క్లోజ్ చేసినది కదా. టెంపుల్ క్లోజ్ చేసినాయి కాబట్టి మళ్ళీ పోదాం. ఇప్పుడు దగ్గర మంచి చూడుకుంటే ఇట్లా నైట్ వ్యూ బాగుంటాయి కానీ మార్నింగ్ తప్పదు ఇక. సో నాకు టైం లేదు. సో మార్నింగ్ వ్యూ అయినా చూసి రావాలి. పోదాం, స్టార్ట్ అయిదామా మరి? ఢిల్లీలో మాత్రం ర్యాపిడో మాత్రం లెవెల్లో వాడుకుంటాం. మేమైతే లెవెల్లో వాడుకుంటాం ర్యాపిడో. మంచిగా ఉంది అసలు ర్యాపిడో బాగుంది. అసలు ఫోన్లో కనిపించింది కానీ మనకు తెలియలేవని కానీ వావ్. మార్నింగ్ ఇంత మంచిగా ఉన్నది, నైట్ ఇంకెంత మంచిగా ఉంటది. లోపల ఫోన్ అలవ్ లేదు అసలు. మా రూమ్ కాంచి ఇక్కడికి దగ్గరగా మాకు 1.5 hours పట్టింది. చూసినాం. వాము ఎంత బాగుంది ఇంద్ర బాబు, చాలా బాగుంది. ఇప్పటికి ఇంత మంచిగా అంటే ఢిల్లీకి వచ్చినప్పుడు నైట్ టైం రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ అంతా ఎండ గోడ కొడుతుంది, చుక్కలు చూసాం మేము. లోపల వ్యూ మాత్రం మొత్తం రాజ్యమే. లోపల మొత్తం చుట్టూ పెద్ద కూడా లోపల మొత్తం పెద్ద రాజ్యం. ఇక సేమ్ మన బాహుబలి సినిమా ఎట్లుంటుందో సేమ్ అట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనుకో. ఏం గట్టిగా లోపల మస్తు గట్టిల్లు. ఇన్ కేస్ మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం నైట్ టైం రావడానికి ట్రై చేయండి. 90% ఫోన్ అలో లేదు. నెక్స్ట్ ఏంటి, నాకు ఆకలి బగ్గా పోయి తినాలి. ఏం తిన్నామంటే అక్షరధామ్ మెట్రో స్టాప్ లో కింద మనకు కేసు ఒకటి చూసినాం మేము. పైన ఒక బకెట్ తీసుకున్నాం, బగ్గా తిన్నాం. తిని ఎటువైనా పోదామా మరి సరోజని మార్కెట్.
వామ్మో కింద పెద్ద ఉన్నాయి బాబు. ఇది గట్టిగా షాపింగ్ చేయాలి. ఇక ఇన్ని బట్టలు కింద ఉన్నాయనుకో మనకి ఏం తీసుకోవాలి తెలియదు ఫస్ట్. అసలు ఏం చేయాలో తెలియదు. అది చూసినా ఏం తీసుకోవద్దు పిచ్చలేదు. సో ట్రై చేద్దాం మనం తీసుకోవడానికి. పోయంపా లోపలికి. సరోజా వద్దు సరోజా సరోజా. పాలిక బజార్ కంటే సరోజా మార్కెట్ పెద్దగా ఉన్నది. పాలిక బజార్ ఏమో అండర్ గ్రౌండ్ ఉంటుంది. బయట ఉంటే సరోజా మార్కెట్ మాత్రం మస్తు పెద్దగా ఉన్నది. ఎండ మాత్రం బీవచ్చం కొడుతుంది నా మీద. మొక్కం మాడిపోతాను. అదైతే ఈ టాప్ మాత్రం గట్టి చేసిన పైసా యూనివర్సిటీ. చవక చవక రండిరా బాబు. చవక చవక బట్ట చౌకరా రే ఢిల్లీలా రే. చౌక చౌక బాయ్ బాయ్. ఢిల్లీ వదిలేసి పోవాలి. ఆ టైం అయింది. మనం సమయం లేదు మిత్రమా. ఎట్లా నాకు కూడా ఫ్లైట్ టైం అయింది. అసలు ఢిల్లీకి ఎందుకు వచ్చామో చెప్పలేదు అసలు మీకు. మా ఫ్రెండ్ గానికి వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చినాం. డన్ వీసా వచ్చింది. వీనికి ఫుల్ హ్యాపీ. ఎన్ఆర్ఐ అయ్యింది మావోడు. పోదాం టైం అవుతుంది మనకు.
ఎంతైనా కానీ మన ప్లేస్ మనం వచ్చినాం అనుకో ఆ హ్యాపీనెస్ వేరే. హైదరాబాద్ అడుగు పెట్టడంతోనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అంతే. మనకి అంతే మన ఊరు మన గడ్డ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సరే మరి పోతానా బాయిగా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి. బాయ్ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.